2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారతీయ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ తిరుగుబాట్లలో ఒకటి. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ కేవలం 5 ఏళ్లలో 11 సీట్లకు పడిపోయింది. మరోవైపు 23 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ 135 సీట్లతో తిరిగి అధికారంలోకి వచ్చింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలు గెలుచుకోగా, ఇప్పుడు అసలు ప్రశ్న, ఇంత భారీ మార్పు ఎందుకు జరిగింది అనేది తెలుసుకునే ముందు నేను మీ నుంచి ఆశించేది కేవలం ఒక షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్. ఇందులో మొదటి కారణం ఓట్ల ఏకీకరణ. 2019లో ప్రతిపక్ష ఓట్లు విడిపోయాయి, కానీ 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఫలితంగా కూటమి మొత్తం 55% ఓట్లు సాధించింది. వైసీపీకి 39.38% ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 16% ఓట్ల తేడా. రెండో కారణం వచ్చేసి యాంటీ ఇన్కంబెన్సీ. ప్రజలు పథకాలు పొందిన ఉద్యోగాలు, పరిశ్రమలు, ప్రైవేట్ పెట్టుబడులు, రాజధాని అభివృద్ధి, రోడ్లు వంటి అంశాలపై అసంతృప్తి పెరిగింది. ఈ అసంతృప్తి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. మూడో కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్. జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో 21 గెలిచింది. ఇది కేవలం ఎన్నికల విజయం కాదు, యువత, కాపు సామాజిక వర్గం మరియు యాంటీ వైఎస్ఆర్సీపీ ఓట్లను ఒకే దిశగా మళ్లించిన కీలక అంశం. నాలుగో కారణం చంద్రబాబు అనుభవం మరియు అభివృద్ధి నెరేటివ్. టీడీపీ ప్రచారం మొత్తం ఉద్యోగాలు, పెట్టుబడులు, అమరావతి, పోలవరం, పరిశ్రమలు, ఐటీ రంగం వంటి అంశాల చుట్టూ తిరిగింది. రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుపై దృష్టి పెట్టిన ప్రచారం ఓటర్లను ప్రభావితం చేసింది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చూద్దాం. గోదావరి ప్రాంతంలోని 35 స్థానాల్లో 35 స్థానాల్ని కూటమి గెలిచింది. అమరావతి ప్రాంతంలో 34లో 34 గెలిచింది. రాయలసీమలో కూడా 48లో 41 గెలుచుకుంది. వైఎస్ఆర్సీపీకి సాంప్రదాయ బలమైన ప్రాంతాల్లో కూడా భారీ నష్టం జరిగింది. మొత్తం రాష్ట్రంలో నమోదైన ఓటింగ్ పర్సెంట్ 81.86%. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక ఓటింగ్ నమోదైన ఎన్నికల్లో ఒకటి. చివరగా 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒక విషయం స్పష్టంగా చెప్పాయి: సంక్షేమం మాత్రమే సరిపోదు, అభివృద్ధి, ఉపాధి, రాజకీయ కూటములు ఇవన్నీ ప్రజల మూడ్ కలిసొస్తేనే ఫలితం మారుతుంది. 2019లో జగన్ సునామీ కనిపిస్తే 2024లో కూటమి సునామీ కనిపించింది. అదే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అసలు డీ కోడ్.